బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్. బాగుంది సినిమా, బాగుంది. అసలు ఇంత కొత్తగా ఆలోచించడం ఎప్పుడు ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఎవరు చేయలేదు. ఇట్లా ఆడియన్స్ హార్ట్ ఎక్కడుందో గురి చూసి మరి కొట్టారు ఈ సినిమాని. నేనైతే మాత్రం ఒక మంచి లవ్ స్టోరీని చూసి బయటికి వచ్చాను, మంచిగా సాటిస్ఫై అయ్యే బయటికి వచ్చానని చెప్తాను. బాగుంది సినిమా. సినిమా ఫ్లాప్ అయిద్దేమో అనుకుని వచ్చా, కానీ అసలు నేను అనుకున్న అంచనాలు మించుంది సినిమా. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే పడిపోయింది కిరణ్ అబ్బవరంకి. ఇది చిత్రీకరించడమే చాలా డిఫరెంట్గా చిత్రీకరించారు. అసలు కన్నీళ్లు పెడతాం ప్రతి నిమిషం కూడా, ప్రతి సీన్లో కూడా మనకు ఎమోషనల్ ఫీల్ అవుతాం ఈ సినిమాలో. అట్లా అనిపిస్తుంది. ఇంకేముంటుంది అబ్బా, ఫస్ట్ హాఫ్ కదా ఒక పాయింట్ ఉంటుంది, దాని తర్వాత ఇంకేముంటుంది అబ్బా ఎండ్ చేసి వచ్చా, కానీ బాగా తీసుకెళ్ళండి. ఫంటాస్టిక్. అలా డిజైన్ చేయడం, అలా ఆలోచించడం, అది జనాలకు అంతా నచ్చేలాగా డెలివర్ చేయడం నాట్ ఎ జోక్. ఇలాంటి సినిమాలు వాళ్ళ గతంలో వచ్చాయి కదా, రామ్ పోతునే తమన్నా చేస్తారు కదా, సెకండ్ హాఫ్ అలానే ఉంది అంటారు. అవును. అంటే ఏ స్టోరీ అయినా ఇంకో దానికి కనెక్ట్ అవుతుంటాం, ఎందుకంటే ఎన్నో కథలు మనం చూసుంటాం కదా. కానీ అర్థమయ్యేలాగా, అందరినీ ఇలా హత్తుకునేలాగా కిరణ్ అబ్బవరం గారు అన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, సినిమా హత్తుకునేలాగా ఉంటుంది అని. ఆ మాటకి 100% కట్టుబడి ఉండి స్టోరీని అలాగే నడిపించారు. కొన్ని ల్యాండ్ అవ్వవు, ప్రతి సినిమా ల్యాండ్ అవ్వవు, కానీ ఇది ఆడియన్స్ హార్ట్కి ల్యాండ్ అయింది. ఆడియన్స్ హార్ట్ ఎక్కడుందో గురి చూసి మరి కొట్టారు ఈ సినిమాని. అసలు ఆ లుక్లో చూస్తామని అనుకోలేదు. ఒక మన కేజీఎఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చూస్తాం, లవ్ యాంగిల్లో చేస్తే అన్న ఎలా ఉంటాడు అనేది వేరే లెవెల్. అసలు రెండు కలిసి సరిపోవట్లేదు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క రేంజ్లో ఉంది. ఏ వస్తే ఎన్ని సినిమాలు లేవు బ్రో. అర్జున్ రెడ్డి కన్నా డబుల్ ఉంటుంది బ్రో ఈ సినిమా. ఏ సర్టిఫికేట్లు ఎన్ని ఉన్నాయి ఈ సినిమాలు. ఏ సర్టిఫికేట్ ఉంటే ఇంకా యూత్ ఇంకా చూస్తారు కదా బ్రో మన యూత్. బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్ బ్రో. ఇది స్లో పాయిజన్. ఇది నిజంగా చెప్పాలంటే ఈ మూవీ చాలా స్లో పాయిజన్. జనాల్ని ఆకట్టుకుంటుంది. అది తప్పనిసరిగా హిట్ అవుతుంది, జనాల్లో వెళ్తుంది. ఇంకా ఇవాళ ఫ్రైడే కదా, ఇవాళ ఫస్ట్ షో కాబట్టి ఇక నెక్స్ట్ ఈ ఈవినింగ్ కల్లా మాత్రము ఇక కుమ్మేస్తారు. ఇక జనం బాగా వస్తారు. రేపు సాటర్డే సండే కూడా ఉంది. ఈ 1 వీక్లో ఇంకా జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నిజానికి చెప్పాలంటే కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది. అలాగనే గౌరీప్రియ గారి యాక్టింగ్, వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి. అది ఇద్దరైనా కూడా బాగా చేశారండి. చూడు బాగుంది. ఇప్పుడు అంటే స్టోరీ వెరైటీగా ఉంది. ఇప్పుడు మనము ఇలా జరుగుతుందని అనుకోకుండా జరుగుతూ పోతుంది స్టోరీ. ఇప్పుడు మనం ఇంతకుముందు సినిమాలు అయితే మనం అంటే ఇలా జరగచ్చు, హీరో వస్తాడు, విలన్ వస్తాడు అని మనం ముందే అనుకుంటాం. కానీ ఇది స్టోరీ వెరైటీగా ఉంది, బాగుంది సినిమా, బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా చూడొచ్చు, అందరికీ నచ్చుతుంది. వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ బట్టి ఉంది, స్లోగా ఉంటుంది. పిక్చర్ అయినా బాగుంది, చూడొచ్చు. ఆ మెసేజ్ ఉంది. అంటే ఒక్కసారి ప్రేమలో ఫెయిల్యూర్ అయిపోతే చనిపోవాలి, ఇలాంటిది ఏం లేదు. కాబట్టి మనకి ఇంకో ప్రేమ దొరుకుతుందని మెసేజ్ బాగుంది. మెసేజ్ కూడా బాగుంది ఈ సినిమా. యూత్ ఫిల్మే, పెద్దవాళ్ళు కూడా కనెక్ట్ అవుతుంది. తల్లిదండ్రులు కూడా చూడాల్సింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది. బాగా చేసింది, బాగుంది. కొత్తగా ఉంది. మణి శర్మ గారు ఈ సినిమాకి ఇచ్చారంటే కొంచెం అసలు మనం ఇంకా వినాలి మ్యూజిక్. ఎందుకంటే మణి శర్మ గారి కెరీర్లో ఐ థింక్ ఇలాంటి ప్రాజెక్ట్ ఎప్పుడు చేయలేదు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఫంటాస్టిక్ మ్యూజిక్. ఆల్రెడీ వచ్చేసాయి. సినిమా అయిపోయింది, సెకండ్ హాఫ్ ఎలా తీసారని అంటారు. కొన్ని అనిపిస్తుంది, నాకు అలాగే అనిపించింది. బట్ ఎండ్ వరకు చూసాక ఫుల్లీ కన్విన్స్డ్. నేను మాట్లాడేటప్పుడు అందరికి తెలిసిపోతుంది ఎందుకు అలా అంటున్నాను. ఎండ్ వరకు చూసాక కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఫైట్ సీన్ ఎలా అనిపించింది? ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఎలా అనిపించింది? డిజైన్ చేసే ఆలోచన ఎట్లా వచ్చిందా అనిపించింది నాకైతే. అసలు ఎట్లా డిజైన్ చేస్తారు ఇట్లా అనిపించింది. అసలు ఇంత కొత్తగా ఆలోచించడం ఎప్పుడు ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఎవరు చేయలేదు ఇట్లా. ఫస్ట్ హాఫ్ కి సినిమా అయిపోయింది, సెకండ్ హాఫ్ అట్లా అనిపిస్తుంది. ఇంకేముంటుంది అబ్బా, ఫస్ట్ హాఫ్ కదా ఒక పాయింట్ ఉంటుంది, దాని తర్వాత ఇంకేముంటుంది అబ్బా ఎండ్ చేసి వచ్చా, కానీ బాగా తీసుకెళ్ళండి. బాగుంటుంది. హీరోని ప్రపోజ్ చేసే సీన్ ఎలా అనిపించింది? హీరోకి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అన్న సీన్ ఎలా అనిపించింది? బాగుంటుంది. కానీ తర్వాత ట్రాజడీ వస్తుంది, చాలా ఎమోషనల్. బాగుంటుంది. 4.5 బ్లాక్ బస్టర్. నేనైతే మాత్రం ఒక మంచి లవ్ స్టోరీని చూసి బయటికి వచ్చాను, మంచిగా సాటిస్ఫై అయ్యే బయటికి వచ్చానని చెప్తాను. బాగుంది సినిమా. చూసి ఒక మంచి లవ్ స్టోరీని మనం ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళచ్చు. నాకు నచ్చింది ఏమైనా ఉంది అంటే కనుక
కొంచెం డైలాగ్స్ బాగా వాడి ఉండాల్సింది. అండ్ క్లైమాక్స్ మాత్రం నాకు నచ్చలేదు. మనం సినిమా స్టార్టింగ్ నుంచి ఒక మంచి లవ్ స్టోరీని, ఒక యూనిక్ లవ్ స్టోరీని మనకు చూపిస్తున్నారు అని ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం, మనం స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాం. సో అలాంటి మూమెంట్లో నేను క్లైమాక్స్ కొంచెం ఏమైనా యూనిక్గా ఉంటుందేమో, కొత్తగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ చుట్టూ తిరిగి అదే క్లైమాక్స్, అదే రొటీన్ ఎండింగ్ ఫినిష్ ఇచ్చేశారు. సో అక్కడ కొంచెం నేను డిసప్పాయింట్ అయిపోయాను. అండ్ ఇలాంటి లవ్ స్టోరీని మనకు చూపించినప్పుడు డైలాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనకి ఆడియన్స్ని ఇంకా డీప్గా కనెక్ట్ చేయడానికి డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ డైలాగ్స్ అనేవి మాత్రం చాలా తక్కువ పడ్డాయి, చాలా తక్కువ చోట్ల చాలా తక్కువ పడ్డాయి. సో ఆ డైలాగ్ రైటింగ్ అనేది ఇంకొంచెం డెప్త్గా ఉండుంటే మాత్రం సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళేది మేబీ. బట్ ప్రస్తుతానికి అయితే బాగుందని చెప్తాను అంతే. అండ్ శ్రీగౌరిప్రియ గారు టోటల్ డామినెంట్. స్క్రీన్ మీద ఆవిడ తప్ప నాకు ఇంకెవ్వరు కనిపించకపోతుండే. ఆవిడ వస్తే అంతే, అట్లా ఉంది ఆవిడ యాక్టింగ్ కూడా. ఆవిడ నవ్వితే నవ్వుతాం, ఏడిస్తే ఏడుస్తాము, ఆవిడ కోపం వస్తే మనకు కోపం వస్తుంది. ఆవిడ క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అవుతాం, బేసిక్గా ఆవిడని ఫీల్ అవ్వగలుగుతాం సినిమాలో. సో దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్. అండ్ మ్యూజిక్, మణి శర్మ గారు బీజిఎం, ఆయన ఎందుకు మెలడీ బ్రహ్మ అనేది మనకు మళ్ళీ చెన్నై లవ్ స్టోరీతో ప్రూవ్ చేసుకున్నారు. ఆయన బీజిఎం లేకపోతే సినిమాని నేనైతే ఊహించుకోలేను. ఇంకెవరైనా కొడతారా అంటే కొట్టలేరనే చెప్తాను. నేనైతే మాత్రం సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అవుట్ ఆఫ్ 5 నేనైతే ఒక 2.5 ఇస్తాను. బాగుందండి, చాలా బాగుంది. సినిమా ఫ్లాప్ అయిద్దేమో అనుకుని వచ్చా, కానీ అసలు నేను అనుకున్న అంచనాలు మించింది సినిమా. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే పడిపోయింది కిరణ్ అబ్బవరంకి. కేరేఎం తర్వాత కిరణ్ అబ్బవరంకి మంచి హిట్ పడింది. సిరి నాకు అంత కనపడలేదు, కానీ హీరోయిన్ గౌరిప్రియ అయితే మాత్రం పాపం అమ్మాయి చాలా కష్టపడింది. ఇంటర్వ్యూల తర్వాత కానీ ఇంటర్వ్యూల ముందు కానీ అమ్మాయి పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బాగా చేసింది. సో నాకు నచ్చింది సినిమా. కిరణ్ అబ్బవరం గారు అండ్ హీరోయిన్ గౌరిప్రియ యాక్టింగ్ చాలా బాగుంది. సో లేదు 3 గంటల సినిమా అన్నప్పుడు ఆ మాత్రం సినిమా సహజమే. సో నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే సినిమా చాలా బాగుంది. ఇది ఒక లవ్ స్టోరీ కదా, అంటే ఇంతకుముందు చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది లవ్ స్టోరీ. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికి మించి ఉంది. పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే కిరణ్ అబ్బవరంకి మంచి హిట్ పడింది. మ్యూజిక్ కూడా మన మణి శర్మ గారు బాగా కొట్టారు. సో రాజాసాబ్ సినిమాతో పోగొట్టుకున్న డబ్బులన్నీ కూడా మన ఎస్కేఎన్ గారికి, మారుతి గారికి ఈ సినిమాతో తిరిగి వచ్చేస్తాయి. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 5 ఇస్తాను. సో ఇలాగా లవ్ స్టోరీ కంటే ఆత్మకథ అని పెడితే బాగుంటుంది అంటారు చాలా. ఆత్మకథ అనేది కొన్ని సినిమాలు ఉన్నాయండి. సుమన్ గారి సినిమా ఉంది, కానీ అదొక డిఫరెంట్ స్టోరీ, ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఇందులో ఏమో లవ్ ఎక్కువగా ఉన్నది. ఇది చిత్రీకరించడమే చాలా డిఫరెంట్గా చిత్రీకరించారు. అసలు కన్నీళ్లు పెడతాం ప్రతి నిమిషం కూడా, ప్రతి సీన్లో కూడా మనకు ఎమోషనల్ ఫీల్ అవుతాం ఈ సినిమాలో. నార్మల్ ఆడియన్స్కి నచ్చుతుంది అండి బీసీ సెంటర్. సో అంటే చాలా ఎక్కువగా నచ్చేది అండి ఇది. ఈవెన్ యూత్ కూడా, యూత్ కూడా ఇది చాలా అట్రాక్ట్ చేస్తుంది. అలాగనే లవ్ డాక్టర్ సీన్ నేనే చేశాను. ఆ సినిమాలో ఆయన చనిపోయే సీన్ ఏదైతే ఉందో, హీఈస్ నో మోర్ అని డిక్లేర్ చేస్తానుగా, ఆ వ్యక్తి నేనే. ఎందుకు అంత లేట్గా వచ్చారు? బయటకు రావడం లేట్ అయిందనే. సో అదే మీరు కరెక్ట్ టైంకి వచ్చింటే స్టోరీ అంటే అక్కడ నన్ను రానియలేదు కదా జనం. ఒకవేళ నేను త్వరగా వస్తే ఆయన బ్రతికేవాడేమో, కాబట్టి సినిమా ఇలా ఉండేది కాదు. కానీ చాలా ఎక్సలెంట్ మూవీ అండి. అంటే నేను ఇందులో యాక్ట్ చేశానని కాదు, కానీ నేను చాలా సినిమాలు చూశాను, యాక్ట్ చేశాను, ఒక 30 సినిమాలు. కానీ 30 సినిమాల కంటే కూడా ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడే నాకు కన్నీళ్ళు వచ్చాయి. సో నేను అప్పుడే చెప్పాను కిరణ్ అబ్బవరం గారితో, సార్ ఈ సినిమా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అవుతుంది, హిట్ అవుతుందండి. సెంటిమెంట్ మీద బాగా ఫోకస్ చేశారు, ఏడిపించేశారు అంటున్నారు. ఏడిపించేశారు నిజంగానే. 2-3 సార్లు అలా అనిపించింది. చాలా చాలా ఎమోషనల్ రైడ్. మామూలుగా ఇలాంటి సినిమాలు ఆడవు చేయవు అంటుంటారు. నేను కూడా అప్పుడప్పుడు అనుకున్నా ఆడవేమో అని. ఈ సినిమా చూశాక ఒపీనియన్ మార్చుకోవాల్సిందే. ఆ సాంగ్తో తొలి ప్రేమ తోపుగా అన్న, మా తొలి ప్రేమ కలపడం ఏ రకంగా వస్తారన్న? ఆడియన్స్ని కొంచెం అలా అంటే పజిల్ చేయడానికి అట్లా పెట్టారేమో నాకు అనిపించింది. అట్లా నేను కూడా అనుకున్నా. అలా పెట్టి మళ్ళీ తొలి ప్రేమనే కలిపారు కదా, ఎక్కువ చెప్పకూడదు. వేరే ఆడియన్స్ కూడా చూడండి, ఎంజాయ్ చేయాలి వాళ్ళు కూడా. ఎక్స్పీరియన్స్ అసలు రూయిన్ చేయకూడదు. రచన స్టార్ అనుకోవచ్చా దీని బాగా? రచన స్టార్ ప్రూవ్ చేసుకుని 200% ఒరిజినల్ స్టార్ అంటే అది కిరణ్ అబ్బవరం గారు. ప్రతి ఫ్రేమ్, లాస్ట్లో కూడా ఒక ఫ్రేమ్ ఉంటుంది యాక్టింగ్. ఎక్కువ నేను రివీల్ చేయను. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. ఎంత ఇస్తున్నా రేటింగ్ 5కి? తర్వాత అసలు దీన్ని చిత్రీకరించే విధానంలో కానీ అన్నింటిలో కూడా మరి రవి నంబూరి గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
నిజంగా ఆయన ఒక ప్రయోగశాల అనుకుంటున్నాను నేను. ఈ సినిమానే ఒక ప్రయోగంగా, అంటే ఇప్పుడు కామన్ సీన్స్ వస్తున్నాయి, కామన్ షూటింగ్ సినిమాలు వస్తున్నాయి, కామన్ స్టోరీస్ మనం చూస్తున్నాం, మాస్ పిక్చర్స్ అని రకరకాలు. కానీ ఇది దాదాపు అంటే మీరు ఇందాక చెప్పారు ఆత్మకథ ఏదో సో దాదాపు ఒక 2, 3, 4 దశాబ్దాల తర్వాత అలాంటి సినిమా వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. కానీ ఆ సినిమా దీనికి 5కి 5 ఇవ్వచ్చు, అట్లీస్ట్ 5 మీరు అనుకుంటే 5కి 4 అని కూడా ఇవ్వచ్చు. ఎందుకని ఇందులో మైనస్ ఎక్కడ కనబడదు, ఈ సినిమాలో మైనస్ ఏ మాత్రం కనబడదు. అందరూ యూత్, చిన్న పెద్ద ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అండి ఇది. డెఫినెట్లీ ఇది గ్రేట్ సినిమా అవుతుంది ఇది.